ఈ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా 54:14. నీవు భయపడనక్కర్లేదు. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎవ్వరిని చూసి భయపడిన అవసరం లేదు అని. ఆ రోజు యెహోషాపాతు మీదకి 3 దిక్కుల శత్రు సైన్యం పొంచి ఉన్నప్పుడు, ఇక నా సంగతి అయిపోతుంది అనుకున్న సమయంలో ఆయన ఉపవాసంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నువ్వు మాత్రమే నన్ను కాపాడు దేవుడు, నువ్వు మాత్రమే నాకు తోడుగా ఉండే దేవుడు ప్రభువా, నా దిక్కు నీవేనైనా అని ఆయన సన్నిధిలో ప్రాధేయపడి ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి, మరి వారు మాటుగాండ్ర చేత ఒకరిని ఒకరు వచ్చినటువంటి శత్రువులే ఒకరిని ఒకరు గాయపరుచుకొని ఒకరినొకరు చంపుకునేలాగా దేవుడు చేశాడంట. సో అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఏ విషయం కూడా భీతి నీకు దూరంగా ఉంటుంది, నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు అంటున్నాడు. ఏ విషయంలోనైనా, బిడ్డల విషయంలో కావచ్చు, మరి మనకున్న పరిస్థితుల విషయంలో కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు, దేని విషయంలో మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రభువే మనకి తోడై ఉంటే మనకు విరోధి ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు విరోధముగా ఈ ఆయుధము వర్ధిల్లదని కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ విషయంలో భయపడిన అవసరం లేదు. కానీ సృష్టికర్త అయిన ప్రభు వైపు చూస్తూ దానియేలు ఎలాగైతే సింహాల బోనులో వేస్తారని తెలిసినప్పటికీ కూడా దేవుని నామాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే వెళ్ళాడు. మరి షడ్రకు మేషకు అభిజ్ఞతోలు కూడా అగ్నిగుండంలో వేస్తారు అని తెలిసినప్పటికీ కూడా మేము ఆ పని చెయ్యము అని రాజు ఎదుట నిక్కచ్చిగా చెప్పారు. సో ఈరోజు మనం కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎన్నడూ దిగులు చెందొద్దు. కానీ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు ఏది ఎంత మాత్రం హాని చేయదు అని ఒక దృఢమైన విశ్వాసముతో మనం కనుక ముందుకు సాగి వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మరి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు నాయన. అవునయ్యా, ఈరోజు మాతో మాట్లాడో భీతి నీకు దూరంగా ఉండును అని ప్రభువా. అవునయ్యా, నిత్యము మాకు తోడుగా ఉండే దేవుడు, భయపడొద్దని మాతో మాట్లాడుతున్నావు నాయన, నీకు స్తోత్రాలు. అన్ని విషయములందు నాయన నీపై విశ్వాసంతో మేము ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితులలో ఉంటున్నారు, దయచేసి వారిని ముట్టమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అనేకమైన ఇబ్బందుల మధ్యలో నాయన, ఎలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభా, అయ్యా పరిస్థితులన్నీ ప్రభా భయంకరంగా ఉన్నప్పుడు నాయన, అయ్యా నీవే నా దిక్కు అని నీ సన్నిధిలోకి ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారు, దయతో వారందరి పక్షంగా నాయన నీవుండి ప్రభా నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా వీసాల విషయంలో ఎంతోమంది బిడ్డలు ప్రభా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారయ్యా. విదేశాల్లో ఉంటున్న బిడ్డలను దర్శించండి అయ్యా. కావలసినటువంటి నాయన సహాయమును వారికి అందించమని ప్రభా, నీవే వారి పక్షముగా వాద్యమాడమని, అక్కడున్న పరిస్థితులన్నిటినీ మార్చివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా జాబ్స్ లేక ఎంతోమంది బిడ్డలకు నాయన అయ్యా ఇబ్బందులు పడుతున్నారయ్యా. దయచేసి నాయన అయ్యా వారి కొరకు నూతన ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే వారు సిగ్గునుంది ఉన్నారో అదే స్థలంలో వారి తలను లేపమని ప్రభా, వారిని పైవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అప్పుల సమస్యల్లో ఉంటున్న బిడ్డల్ని దర్శించండి ప్రభా. ఇదిగో మీరు అప్పిచ్చువారిగా చేస్తానన్నావు నైనా. దయచేసి ప్రతి బిడ్డ జీవితంలో ఆ కార్యమును జరిగించి అప్పులు తీర్చుకునే మార్గమును చూపించమని, ప్రతి బిడ్డను ప్రభా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో కూడా తోడయ్యండి ప్రభా. యవన బిడ్డల్ని దర్శించండి నాయన. ఎన్నో రకాల పరిస్థితుల గుండా బిడ్డలు పెడుతూ ఉండగా ప్రభువా, దయచేసి నాయన అయ్యా బిడ్డలు నీ వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళే కృపను దయచేయండి. ఎవరి చేతిలో ఎవరు మోసపోకుండానట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభా ప్రతి బిడ్డను దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుడుగాక. ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.